నోటికొచ్చినట్టు మాట్లాడతారు. పోలీసులు అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్టులు అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ కావటం కోసం, జనం తమ గురించే మాట్లాడుకోవాలనే కోరికతోటి, ఆడియన్స్ మైండ్‌ని తొందరగా గ్రాప్ చేయాలనే కోరికతోటి, నోటికొచ్చినట్టు బూతులతో రెచ్చిపోయే వాళ్ళని మనం సోషల్ మీడియాలో చాలా మందిని చూస్తా ఉంటాం. సరే, సోషల్ మీడియా బ్యాచ్ అలాగే ఉంటది. ఎవరో యూట్యూబర్స్ తొందరగా ఫేమస్ కావటం కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఈ చెత్త సోషల్ మీడియా బ్యాచ్ అని వదిలేయొచ్చు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే దానికి ఒక వాల్యూ ఉంటది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక శాటిలైట్ ఛానల్‌లో ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి కూర్చున్నప్పుడు, ఆ అధికార ప్రతినిధి ఎంత హుందాగా మాట్లాడాలి, ఎంత సబ్జెక్ట్‌గా మాట్లాడాలి. ఒక రాజకీయ విమర్శ చేసినా సరే దానికి ఒక పద్ధతి ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి. విధానపరంగా విమర్శ చేయాలి, తప్పులేదు. ఇప్పుడు ఒక శాటిలైట్ ఛానల్‌లో ఒక వ్యక్తి కూర్చున్నాడంటేనే అతనికి ఒక హోదా ఉన్నట్టు. ఎవరిని పడితే వాళ్ళని పిలవరు. ఛానల్స్‌లో డిబేట్‌కి ఎవరిని పడితే వాళ్ళని పిలవరు. వాళ్ళకు హోదా ఉండాలి, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. అలాంటోనే పిలుస్తారు. ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సాక్షి ఛానల్, వైసీపీ అఫీషియల్ ఛానల్, వాళ్ళ సొంత ఛానలే, వాళ్ళ పార్టీ ఛానలే. ఆ ఛానల్లో కూర్చొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు అతను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్టు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇది అక్రమ అరెస్టా కాదా ఒకసారి ఈ కామెంట్స్ విని మీరే డిసైడ్ చేసుకోండి. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ, లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి విన్నారు కదా, ఇది రేవంత్ రెడ్డి గారి గురించి ఒక వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాట. అసలు ఈ అధికార ప్రతినిధి స్థాయి ఏంటి, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏంటి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి కారణం ప్రజలు ఓట్లేశారు, తెలంగాణ ప్రజలు ఓట్లేశారు. రేవంత్ రెడ్డి గారు 2006లో జడ్పీటీసీ ఇండిపెండెంట్గా, ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా ఇండిపెండెంట్గా జడ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా, ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, 2009లో టీడీపీ తరఫున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు. 2009 ఎన్నికల వరకు కూడా ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండానే జడ్పీటీసీ ఎమ్మెల్సీ పదవులు సంపాదించారు. 2009లో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి అయ్యారు. 2014లో సెకండ్ టైం ఎమ్మెల్యే అయ్యారు కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఎన్నికల్లో. 2018లో ఓడిపోయారు. ఓడిపోయినా సరే వెంటనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి, చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, మన ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి, అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ బలంతో కాదు, సొంత బలంతో. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా సొంత బలంతో. ఎందుకంటే మల్కాజ్గిరి ప్రాంతంలో ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్కి అక్కడ బలం లేదు, కానీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎంపీగా గెలిచారు. తర్వాత పీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి పార్టీని తన భుజాన్ని వేసుకొని మొన్న ఎన్నికల్లో జిల్లా తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నా వాళ్ళని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు చేశారు? గెలుపు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది కాబట్టి. వన్ ఆఫ్ ది బిగ్ ఫ్యాక్టర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపులో. సరే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన విషయంలో మిశ్రమ స్పందన అంటే నేను ఒప్పుకుంటా, కానీ దాన్ని ఎలా చెప్పాలి? విధానపరమైన విమర్శలు చేయాలి, సబ్జెక్టుగా విమర్శ చేయాలి. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని డెలివరీ బాయ్, స్విగ్గీ బాయ్ అంటే ఏంది? అసలు ఇతని స్థాయి ఏంది? ఇతను ఎప్పుడైనా ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఒక కార్పొరేటరా, ఒక వార్డు మెంబరా? ఇతను నోటికి వచ్చినట్టు మాట్లాడతాడా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని పట్టుకొని? సో అత్యంత దారుణమైనటువంటి విషయం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఇప్పుడు ఏమంటాడు ఇతను? డెలివరీ బాయ్ అనే దేనికోసం? ఓటుకు నోటప్పుడు డబ్బులు క్యారీ చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఓటుకు నోటు కేసును ఉదాహరిస్తూ డెలివరీ బాయ్ అంటారు. మరి ఓటుకు నోటు ఏ రాజకీయ పార్టీలో లేదండి. ఇప్పుడు రాజకీయాలంతా నడిచే డబ్బులతోనే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యేని తీసుకుని డైరెక్ట్గా మంత్రి చేసింది. పదవి ఇచ్చే కదా ఆయన మంత్రి తీసుకుంది. సబితా ఇందర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేని మంత్రి చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంటే పదవులు డబ్బులు ఇచ్చే పార్టీలు మార్చుకుంటుంది. ఎవరికి తెలియంది ఇది? ఇప్పుడు వైసీపీలో అప్పుడు వల్లభని వంశీని టీడీపీ ఎమ్మెల్యేని చేర్చుకున్నారు. డబ్బులు ఇవ్వకుండానే చేర్చుకున్నారా? పదవులు ఇవ్వకుండానే చేర్చుకున్నారా? అవసరాలు తీర్చకుండానే చేర్చుకున్నారా? అన్ని రాజకీయ పార్టీలు డబ్బులతోనే నడుస్తున్నాయి.
సరే దొరికినోడు దొంగ దొరకనోడు దొర అయినా సరే సరే ఆ కేసును ప్రస్తావించదలుచుకుంటే ఆ కేసును ప్రస్తావించవచ్చు, కానీ దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇదే మాట ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నాం అనుకోండి, వాళ్ళకి బీపీలు వస్తాయి. ఇంత మాట అవసరం లేదు, ఇంతలో సగం మాట అన్నా సరే వాళ్ళకి బీపీలు వస్తాయి, దాడులు చేస్తారు. మా నాయకుడిని అన్నారు కాబట్టి మాకు బీపీలు వచ్చి మేము దాడులు చేసామంటారు. గతంలో మనం చూసాం కదా, పట్టాభి ఏదో మాట అన్నాడని ఆ మాటకి లేని అర్థాన్ని తీసుకొచ్చి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు, పట్టాభి ఇంటి మీద దాడి చేశారు, పట్టాభిని అరెస్ట్ చేశారు. మరి పట్టాభి ఏదో అంటే పట్టాభిని అరెస్ట్ చేయడం కరెక్టే, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం కరెక్టే. మరి నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డిని ఏదో అంటే తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయడం తప్పేలా అవుతుంది? సో ఇది పరిస్థితి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాలి. ఇలాంటి వాళ్ళని అధికార ప్రతినిధులుగా పెట్టుకొని, కొడానాని లాంటి వాళ్ళని నాయకులుగా పెట్టుకొని, ఆర్కే రోజా లాంటి వాళ్ళని నాయకులుగా పెట్టుకొని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళని నాయకులుగా పెట్టుకొని, ఇక ఆ పార్టీ ఇలా ముందుకెళ్తే ఎవరు ఆదరిస్తారు ఆ పార్టీని? ఎందుకు ఆదరించాలి ఆ పార్టీని? ఇంకా పార్టీ ఇంకా దిగజారుతుంది తప్ప విలువల్లో ఏమాత్రం ఇది జనం నచ్చరు అని తెలుసుకోలేకపోతుంది, మార్చుకోలేకపోతుంది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.